మనమైతే పొందగలుగుతాం. మరి ప్రాముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ కూడికకి ఇలాగ ఏర్పాటు చేయబడటానికి గల కారణము సోదరి శాంతకుమారి గారిని బట్టి, వారి భర్త విజయ్ గారిని బట్టి ఈ కూడిక ఏర్పాటు చేయబడింది. నిజంగా శాంతకుమారి గారి విషయంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. ప్రేమించే దేవుడు ఆ కుటుంబానికి ఉన్నాడు. ఆ కుటుంబం కొరకు నిరంతరము ప్రార్థించే సేవకుడు ఆ కుటుంబానికి ఉన్నాడు. నిజంగా సోదరులు రవి గారు వారి సొంత కుటుంబం కంటే కూడా స్థానిక సంఘములో ఉన్న వాళ్ళ కొరకే ఎక్కువగా ఆలోచిస్తూ వాళ్ళ కొరకే ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి కంటే స్థానిక సంఘాల్లో ఉన్న వాళ్ళ గురించే డిస్కస్ చేస్తూ వాళ్ళ గురించి ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేపిస్తూ ఉంటారు. సోదరి శాంతకుమారి గారికి కూడా తెలుసు ఆన్లైన్లో ఎంతమంది ఆవిడ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. నిజంగా అంతమంది పరిశుద్ధుల ప్రార్థన, సేవకుని యొక్క ప్రయాస, దేవుని యొక్క మహోన్నతమైన కృపను బట్టి అంతటి బలహీనమైన పరిస్థితుల నుంచి శాంతకుమారి గారి పరిపూర్ణమైన స్వస్థత పొందుకున్నారు. దేవుడు నా విషయంలో అటువంటి స్వస్థ కార్యాన్ని జరిగించాడు కనుక ఇప్పుడు నా భర్త విషయంలో కూడా దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడనే విశ్వాసము ఆ సహోదరి కలిగిన వారుగా ఉన్నారు. నిజంగా ఈ విశ్వాసము చాలా గొప్పది. దేవుడు తెలియపరిచాడు, నమ్మటం అనేది నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. కనుక అది దేవుడు ఖచ్చితంగా విజయ్ గారి విషయంలో జరిగిస్తాడు అనే విశ్వాసం ఆ కుమార్తె కలిగి ఉండాలి. ఆ కుమారుడు కొరకు ప్రార్థన చేసే సంఘమంతా కూడా కలిగినటువంటి వారమై ఉండాలి. అలా కలిగిన వారముగా ఆ కుటుంబం కొరకు మాత్రమే కాదు, మనమందరమును కూడా ఎలాంటి ఉద్దేశాన్ని కలిగిన వారుగా ఉండాలి అంటే, సోదరులు నాసరి గారు చదివించినటువంటి లేఖన భాగం ఉంది. ఆయన ఏ వాక్య భాగాన్ని చదివి వినిపించారు? కిందన్న వాళ్ళు చెప్పండి. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 1 నుంచి ఆఖరి వచనం అంటే అలా ఎందుకు అడుగుతున్నానంటే మనం దానికే వచ్చాము కానీ దాని మీద ఇంకా శ్రద్ధ లేదు మనకి. కనుక 91వ అధ్యాయంలో 1 నుంచి 16 వచనాలు చదివారు సహోదరులు. అందులో మనకు కావలసినటువంటి వచనం ఏంటో తెలుసా? 16వ వచనం ఏంటిది? దీర్ఘాయువు చేతను అతను తృప్తిపరిచెదను. అంటే మనం కోరుకునేదేంటి? దేవుడు దీర్ఘాయువు ఇవ్వాలని. దీర్ఘాయువు చేత దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడనే మాట ఉంది. 16వ వచనంలో మనం కోరుకునేది జరగాలంటే 1వ వచనంలో దేవుడు కోరుకునేది మనం చేయాలి. 16వ వచనంలో మనం కోరుకునే ఆయుష్కాలాన్ని దేవుడు ఇవ్వాలంటే 1వ వచనంలో దేవుడు కోరుకునేది ఏంటి? మహోన్నతుని చాట నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు, ఆనే నా ఆశ్రయము, నా కోట అని నీవు ఆయన నమ్ముకొనుచున్నావు గనుక. అంటే 16వ వచనంలో చెప్పినట్లుగా ఆయుష్కాలము మీకు కావాలంటే 1వ వచనంలో చెప్పినట్లుగా నీవు ఆయన చాటును నివసించాలి. ఆయనే నా కోట, నా ఆశ్రయమని ఆయనందు విశ్వాసము కలిగినటువంటి వాళ్ళముగా మనం ఉండాలి అనే విషయాన్ని అక్కడ లేఖన భాగాల్లో స్పష్టం చేయడానికి మనం చూస్తున్నాము. ఈ వాక్యానికి అనుగుణంగానే ఒక వాక్యాన్ని మనం చదువుకొని దానిని బట్టి కొద్ది నిమిషాలు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. ఇదే కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలకు అందరూ కూడా ఎస్ అనే సమాధానం చెబుతారు తప్ప నో అనే సమాధానం చెప్పరు. 2 ప్రశ్నలు. అది దావీదు గారు అడిగిన ప్రశ్నలు, దావీదు ద్వారా దేవుడు అడిగినటువంటి ప్రశ్నలు. ఇవి ఈ కుటుంబానికి మాత్రమే కాదు, మనందరికీ సంబంధించిన ప్రశ్న ఇది. అది ఏమిటి అంటే కీర్తనల గ్రంథములో 34వ అధ్యాయం మనం చూసినట్లయితే 12వ వచనాన్ని మనం చూసుకుందాము. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 12వ వచనం. బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడెవడైనా ఉన్నాడా అనే ప్రశ్న. దీనికి నాకైతే ఇష్టం లేదు, నాకైతే వద్దు అన్నవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఇక్కడ అడుగుతున్నాడు దావీదు ద్వారా దేవుడు, బ్రతకాలనే కోరిక మీలో ఎవరికైనా ఉందా? ఒకటి.
మేలు పొందుచు బ్రతకాలనేటువంటి కోరిక మీకు ఎవరికైనా ఉందా? ఈ కోరికలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకైతే బతకాలని లేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటారా? అలాగూ ఎవ్వరు ఉండరు కదా. ఇంకొకటి, మేలు పొందుచు బ్రతకటం వేరు, మేలు పొందుతూ బ్రతకటం వేరు. మేలు పొందుతూ బ్రతకటం అంటే మనం బ్రతకాలని కోరుకుంటాము, బ్రతుకుతూ కూడా మేలులు పొందుతూ బ్రతకాలనుకుంటాము. మేలులు పొందుతూ అంటే బ్రతుకుతున్నాము, మనం చేసే పనిలో పనికి తగినట్లుగా లాభం వచ్చేటువంటి కోరికను మనం కలిగి ఉంటాం. ఎగ్జామ్ రాసేవాడు పాస్ అవ్వాలనుకుంటాడా, ఫెయిల్ అవ్వాలనుకుంటాడా? వ్యవసాయం చేసేవాడు పంట రావాలనుకుంటాడా, వద్దనుకుంటాడా? అంటే అది మేలు. బ్రతుకుండాలి, జీవితంలో మేలులు చూస్తూ, భార్యని బట్టి సంతోషిస్తూ, పిల్లల్ని బట్టి ఆనందిస్తూ, పనిని బట్టి ఫలితం పొందుకుంటూ సుఖంగా బ్రతకాలనుకుంటాడు. ఈ 2 కోరికలు కనుక మీకుంటే, ఈరోజు వాక్యాన్ని విని దాని ప్రకారంగా మీరు మారితే, శాంతికుమార్ గారి కుటుంబంతో పాటుగా మన కుటుంబాలన్నిటిలోనూ కూడా దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తాడు. ఏంటది? ఒకటి, బ్రతికిస్తాడు. మేలు పొందుతూ బ్రతికేటువంటి ధన్యతను దేవుడు మనకి కలగచేస్తాడు. అలా బ్రతికించి మేలు పొందుతూ బ్రతికే జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ఏం చేస్తే దేవుడు అలాంటి జీవితాన్ని ఇస్తాడు? ఏం చేస్తే ఇస్తాడు? దీంట్లో 2 పదాలు ఉంటాయి. ఒకటి, దేవుణ్ణి నొప్పిస్తే ఇస్తాడా, దేవుణ్ణి మెప్పిస్తే ఇస్తాడా? ఏం చేతిస్తాడు? ఆన్సర్ చాలా బాగా చెప్పారు మీరు. దేవుణ్ణి నొప్పిస్తే మనకివ్వడు, దేవుణ్ణి మెప్పిస్తే మనకిస్తాడని. కానీ చెప్పటానికి ఆన్సర్ కరెక్ట్గా ఉంది, కానీ చేయటానికి మాత్రం అందరూ ఫస్ట్దే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దేవుణ్ణి నొప్పిస్తూ దేవా నన్ను బ్రతికించు, దేవుణ్ణి నొప్పిస్తూ దేవా నాకు మేలు చెయ్యి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కానీ దేవుణ్ణి మెప్పించి అడిగేటువంటి విధానం లేదు. దేవుని నొప్పిస్తూ చేసే పని ఎలా ఉంటుంది, దేవుణ్ణి మెప్పిస్తూ చేసే పని ఎలా ఉంటుంది అనే దానిని లేఖనాలను బట్టి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, దేవుడు పాత నిబంధన భాగంలో ఇశ్రాయేలీయుల పట్ల గొప్ప మేలులు చేసి, ఇంకా మిమ్మల్ని బ్రతికించాలనుకుంటే, మీ జీవితాలలో మీరు అనేక దినాలు మేలు పొందుతూ బ్రతకాలనుకుంటే ఏం చేయకూడదో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు ఒక మాట చెప్పాడు. అదేమిటంటే, ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు మరీ చెప్పాడు వాళ్ళకి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ ఇశ్రాయేలు విషయంలో మోషే ద్వారా చెప్పినటువంటి మాట ఏం రాయబడిందనగా, మీరు మిస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు అనే మాట రాయబడింది. ఏం చేయకూడదంట? ఇక్కడ అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా శక్తి కలిగినటువంటి దేవుడు, స్వస్థపరిచి యెహోవా ఆయనే, జీవాన్ని నిత్య జీవాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. కానీ మీరేం చేయకూడదు అన్నాడంటే, మీరు మిస్సాలో యెహోవాను శోధించినట్లు మీరు ఆయన ఏం చేయకూడదు, శోధింపకూడదు అన్నాడు. ఇక్కడ శోధించటం అంటే ఏంటి? శోధించటంలో ఉన్నటువంటి మాట యొక్క అర్థం అనేది మీకు తెలియాలంటే, ఇదే వచనాన్ని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా వాడారు. నీ దేవుడైన యెహోవాను శోధింపవలనదని మరొక చోట రాయబడింది అంటాడు ఆయన. ఎక్కడో తెలుసా? మత్తయి సువార్తలో 4వ అధ్యాయములో 7వ వచనంలో ఉంటుంది. ఈ పదాన్ని యేసుక్రీస్తు వారు ఎందుకు వాడారో తెలుసా? యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తర్వాత ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు? 40 రోజులు ఉపవాసం ఉన్నారు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది శోధింపటానికి అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యానికి వెళ్ళినప్పుడు అపవాది 2వ పరీక్షగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇందాక చదువుకున్న మాటల ప్రకారంగా, నీవు ఇక్కడి నుంచి కిందకి దూకే, నువ్వు ఇక్కడి నుంచి కిందకు దూకేస్తే
నీ పాదము రాయికి తగులకుండా దేవదూతలు వచ్చి ఎత్తి పట్టుకుంటారని 91వ కీర్తనలో ఉంది కదా. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచి ఈ ఎత్తైన ప్రాంతం నుంచి కిందకు నువ్వు దూకై దేవుని కుమారుడివి అయితే అన్నాడు సాతానుడు. దానికి యేసుక్రీస్తు ఏమన్నారు? యేసుక్రీస్తు ఏమన్నారు? నా పాదము త్రొట్టిల్లితే దేవుడు కాపాడుతాడు, కానీ నీ దేవుడని యెహోవాను శోధింపవలనదని మరొక చోట రాయబడింది కదా. శోధించడం అంటే ఏంటి? దేవుడు నన్ను కాపాడగలడా కాపాడలేడని దేవుని టెస్ట్ చేయటం. దేవుణ్ణి పరీక్షించే స్థాయిలో మనం ఉన్నామా? దేవుని పరీక్షకు పాస్ అవ్వాల్సిన స్థాయిలో మనం ఉన్నామా? ఇప్పుడు స్కూల్లో హెడ్ మాస్టర్ ఉన్నాడు, స్కూల్ క్లాస్ టీచర్ ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పాప ఉంది, పేరేంటమ్మా పేరు? శిరీష్ ఉంది. ఇప్పుడు శిరీషు వాళ్ళ క్లాస్ టీచర్కి పరీక్ష పెడుతుందా? క్లాస్ టీచరు శిరీష్కి పరీక్ష పెడతారా? సిరికి ఎవరెవరు పరీక్ష పెట్టాలి? రేపు స్కూల్కి వెళ్ళి సిరి టీచర్ గారు మీకు ఎగ్జామ్ పెడదాం అనుకుంటున్నాను అందనుకో. ఇప్పుడు అవేమంటుంది? నాకు ఎగ్జామ్ పట్టే స్థాయిలో నువ్వు ఉన్నావా? అసలు నీకు ఎగ్జామ్ పడితే నువ్వు పాస్ అవుతావా అని తన స్కూల్లోంచి. అంటే ఇప్పుడు టీచరు ఎగ్జామ్ పెట్టే స్థాయిలో ఉంది, స్టూడెంటు ఎగ్జామ్ రాసే స్థాయిలో ఉంటుంది. అలాగే దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? తండ్రి, ఇలాగూ విజయ్ గారికి వచ్చినట్లుగా నాకు కూడా పరీక్షలు వస్తే ఆ పరీక్షలో నేను నిలబడతాను, పరీక్ష పెట్టేవాడు నువ్వు, పరీక్ష పాస్ అయ్యేవాడను నేను అనుకోవాలి తప్ప కాదు అసలు నీకే టెస్ట్ చేస్తానంటే, దేవుణ్ణే పరీక్షిస్తాను అంటే అది దేవుణ్ణి శోధించటం. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, చేలో విత్తనాలు వేసి పంట బాగా పండాలనుకోవటం న్యాయమా అన్యాయమా? న్యాయం. చేలో విత్తనాలే వేయకుండా దేవుడా నాకు పంటను బాగా ఇవ్వాలనుకోవటం న్యాయమా అన్యాయమా? అది శోధించటం. నీవు చేయవలసిన పని నీవు చేయకుండా దేవుడా నీవు నన్ను ఎందుకు కాపాడమంటం అనేది ఆయన్ని శోధించటం. ఇప్పుడు ఎగ్జామ్ రాసి తండ్రి నన్ను పాస్ అయ్యని ప్రార్థన చేశావు, అది న్యాయం. అసలు ఎగ్జామ్కి వెళ్ళకుండా నిద్రపోయి రేపు రిజల్ట్స్ వస్తాయి, పేపర్లో నాకు మార్కులు ఫస్ట్లో రావాలంటే వస్తాయా? అదేంటి? దేవునిని శోధించటం. అలాగే నేటి దినాల్లో మీకు ప్రశ్న వేస్తున్నాను. క్రైస్తవులుగా విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకుంటున్నాము. ప్రార్థన చేస్తున్నటువంటి మనకు కూడా కొన్ని బలహీనతలు వస్తూ ఉంటాయి, పరీక్షలు వస్తూ ఉంటాయి. ఈ బలహీనతలు వచ్చినప్పుడు ప్రార్థన ఒక్కటే చేసుకోవాలా? మందులు కూడా వాడాలా? ఏం చేయాలి? ప్రార్థన ఒక్కటే చేసుకోవాలని కొంతమంది అంటారు. అంటే మందులు వాడుతూ ప్రార్థన చేసుకోవటం న్యాయం, అది దేవుని దగ్గర విశ్వాసం కలిగి ఉండటం. మందులు వాడకుండా దేవుడే నన్ను కాపాడాలి అనుకోవటం అనేది దేవునిని శోధించడం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ప్రతి మనిషికి తెల్లారేటప్పటికి ఆకలి అవుద్ది. ఆకలి అనేది ప్రతి మనిషికి ఉన్న ఒక జబ్బు. ఆకలి అనే జబ్బుకి రోజు ఏం చేస్తాం మనం? ఆహారము అని మందు వేస్తాం ఏమా? మరి అది కూడా మందే కదా. మందులు వాడకూడదు అన్నప్పుడు ఆహారం కూడా తినకూడదు కదా. దేహానికి దాహం అవుతుంది. దాహం అవుతున్న మనం నీరు అనేటువంటి టానిక్ దానికి వేస్తున్నాం, ఇట్లేదా? కనుక దాహం అనేది ఒక జబ్బే, దానికి నీళ్ళు ఇస్తున్నాం. ఆకలి అనేది ఒక జబ్బే, దానికి ఆహారం పెడుతున్నాం. అలాగే మన శరీర సంబంధమైన బలహీనతలు వస్తూ ఉంటాయి. ఆ టైంలో మందులు వాడుతూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎందుకనగా ఆల్రెడీ మందులు వాడుతున్నాం కాబట్టి ప్రార్థన అక్కర్లొద్దా? ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి మందులు అక్కర్లొద్దా అంటే, యేసుక్రీస్తు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటాడు, మనుష్యుడు దేని వల్ల బ్రతుకుతాడు అనేదానికి. దేని వల్ల బ్రతుకుతాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అనే మాట అక్కడ రాయబడింది. అంటే మనిషి రొట్టె వలన మాత్రమే కాదు అంటే దాని అర్థం, రొట్టె వలన మాత్రమే కాదు అంటే రొట్టె వద్దనా, రొట్టెతో పాటనా? రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని మాట వలన వాడు బ్రతుకుతాడు. అంటే మందుల వలన మాత్రమే మనిషి బ్రతకడు, ఆహారం తినటం వలన మాత్రమే మనిషి బ్రతకడు,
తిన్నవాళ్ళ ఎక్కువ కాలం బ్రతికితే ఈ రోజుల్లో కోటీశ్వరులు కావలసినంత ఆహారం ఉంటుంది. మరి వాళ్ళే అందరికంటే ముందు చనిపోతున్నారు కదా. మనిషి బ్రతకటానికి ఆహారం ఒకటే ముఖ్యం కాదు. ఆహారం వలనే బ్రతుకుతాడు, కానీ ఆహారం మాత్రమే బ్రతికించదు. ఆహారంతో పాటుగా మనిషిని బ్రతికించేదేంటి? దేవుని యొక్క మాట, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆశీర్వాదం. అందుకే 91 కీర్తనలో తెలియపరిచాడు, అవి నీకు దీర్ఘాయువును కలగచేస్తాయి. దావీదు గారు తెలియపరిచాడు, నీకు నిజంగా బ్రతకాలని కోరికొందా, మేలు పొందుతూ బ్రతకాలని కోరికొందా, దేవుని దగ్గరకు వచ్చినటువంటి నీవు ఎలా ఉండకూడదో మాట్లాడుతున్నాడు. ఎలా ఉండకూడదంటే, దేవుని యొద్ద ఎలా ఉండకూడదంటే, మనము దేవునిని శోధించేటువంటి వాళ్ళంగా మనం ఉండకూడదు. ప్రయత్నించాలి, ప్రార్థించాలి, దేవుని మాటకు లోబడినటువంటి వాళ్ళంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. అప్పుడు దేవుడు దాని యందు ఫలితాన్ని, ప్రయోజనాన్ని మన జీవితాల్లో కలిగినట్లుగా దేవుడు సహకరిస్తాడు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? మనం బ్రతికించాలంటే, మేలు పొందుతూ బ్రతికే దినాలు దేవుడు మనకి ఇవ్వాలంటే, మనం దేవుణ్ణి శోధిస్తున్నట్లుగా మనము ప్రవర్తించకూడదు, దేవుణ్ణి శోధించకూడదు. మరి ఏం చేయాలి? ఏం చేయాలి అంటే, మత్తయి సువార్తలో 6వ అధ్యాయం మనం చూసినట్లయితే, దేవుని నొప్పించకుండా మెప్పించాలంటే ఒకే ఒక పని మనం చేయాలి. అది మనిషిని బ్రతికిస్తుంది. అది మేలు పొందుచూ బ్రతికే దినాలను ప్రతి మనిషికిని కలగచేస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం మనం చూసినట్లయితే, స్వయంగా యేసుక్రీస్తు వారే చెప్పినటువంటి మాట ఏమిటది? ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ అంటే మానవునిగా మనం బ్రతకటానికి మనకి ఏం కావాలో దేవుడికి తెలుసంట. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి బ్రతకటానికి? ఒకటి మెయిన్, ప్రాణం. మనిషి జీవించాలంటే ప్రాణంతో ఉండాలి. 2 వస్త్రం, 3 ఆహారం, 4 దేహం. ఇవన్నీ మీకు కావాలని మీకు మాత్రమే కాదు, తండ్రికి కూడా తెలుసు. కనుక మీకేం కావాలో ఆయనకు తెలుసు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కానీ ఇవన్నీ దేవుడు మీకు ఇవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలంట? ఆయన మెప్పించాలంట. ఎవరిని? దేవుణ్ణి మెప్పిస్తే ఇవన్నీ దేవుడు మనకిస్తాడంట. దేవుణ్ణి మెప్పించాలంటే ఏం చేయాలి? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను కాబట్టి అంటే దేవుడికి తెలుసు కాబట్టి, ఇప్పుడు విజయ్ గారికి ఏం కావాలో దేవుడికి తెలుసు, శాంతకుమార్ గారికి ఏం కావాలో దేవుడికి తెలుసు, మీ అందరికి ఏం కావాలో దేవుడికి తెలుసు. రాత్రి ప్రార్థనకి వెళ్ళారు కానీ నా అవసరాలు రవి గారికి చెప్పలేకపోయాను, మరి నాకు జరుగుతుందో లేదని అనుకోవాల్సిన అవసరం మీకు లేదు. మీ అవసరతలు మీరు అందరికీ చెప్పకపోయినా మీకు ఎవరెవరికి ఏది అవసరమో అంతా దేవునికి తెలుసు. ఆయన అంటున్నాడు, మీకేం కావాలో ఆయనకి అంతా తెలుసు. కానీ తెలిసిన ఆయన మీకు కావాల్సింది ఇవ్వాలంటే ఆయన ఒకటి కోరుకుంటున్నాడు. అదేమిటనగా, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి. కాబట్టి మీరు ఎవరండి? మీరంటే చచ్చిపోదాం అనుకున్న వాళ్ళకైతే ఇది అక్కర్లా, డైరెక్ట్గా పక్క వెళ్ళిపోవచ్చు. బ్రతకాలను కోరిక ఎవరికి ఉన్నా, కాబట్టి మీరు మేలు పొందాలి, దేవుడు నా జీవితంలో మేలు చేయాలి అనే ఆలోచన మీకు ఎవరికొన్నా, మీరు మొదట ఏం చేయాలంట? ఆయన రాజ్యమును నీతిని వెతకండి. నీతి అంటే ఏంటి? నీతిని వెతకటం అంటే, అబ్రహాము దేవుని నమ్మెను, దేవుని అంతకు నీతిగా ఎంచెను. దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకాన్ని ఎలా కలిగి ఉండాలో మీరు వెతకండి. ఆ నమ్మకాన్ని మీకు కలగ చేయటానికి ఎంత ప్రయాస అయినా, ఎంత భారమైనా, ఇన్ని చోట్ల దేవుని పరిచయం చేసిన వీరమ్మగుంటలో ప్రార్థన అంటే పరిగెత్తుకుని వస్తాడు రవి గారు. ఏం కలగజేయటానికి? మీరు దేవుని యందు బలహీనం అవ్వకుండా దేవుని మీద పూర్తి నమ్మకం మీకు కలగాలని. ఎందుకు తెలుసా? మీరు పూర్తిగా ఆయన మీద నమ్మకాన్ని కలిగి ఉంటేనే మీకేం కావాలో తెలిసిన ఆయన అవన్నీ మీకు ఇస్తాడు అని. కనుక మొదట ఆయన నీతిని మీరు వెతకండి. రెండవది ఆయన రాజ్యమును మీరు వెతకండి. ఆయన రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అంటే ఏంటి?
సంఘాన్ని మీరు వెతకండి. ఆయన రాజ్యమును అనగా ఆయన సంఘాన్ని మీరు వెతకండి. ఆయన యందు నీతిగా నడుచుకోవాలంటే ఎలాంటి వారు దేవుని దృష్టిలో నీతిమంతులు అవుతారో మీరు దాన్ని వెతకండి. అలా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతికి ఆయన్ని మెప్పించగలిగినట్లయితే మీకేం కావాలో తెలిసిన ఆయన అవన్నీ దేవుడు మీకు ఇస్తాడని చెప్పాడు. కానీ కొందరు దేవుణ్ణి మెప్పిస్తున్నామనుకునే నొప్పించేటువంటి ఆలోచనలు చేసిన వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో రాజుల మొదటి గ్రంథాన్ని మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన బలహీనుడు. ఈయన బలహీనత విషయమై ఇంచుమించుగా ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బలహీనత తీసివేయబడదు, దీన్ని తగ్గించడం సాధ్యము కాదు అని చెప్పి అందరూ కూడా ఆయన బలహీనత విషయమై ప్రయత్నాలు చేయటం అనేది మానేశారు. అలాంటి పరిస్థితులలో ఆయన విషయంలో స్వస్థ కార్యము జరిగించగలిగే శక్తి ఒకే ఒక వ్యక్తికి ఉందని అతని ఇంట్లో పనిచేసేటువంటి ఒక చిన్న అమ్మాయి తెలియపరిచింది. రాజుల 2వ గ్రంథములోకి మనం వెళ్ళినట్లయితే రాజుల 2వ గ్రంథములో 5వ అధ్యాయంలో ఆయన్ని మనం చూస్తాం. ఈయన ఎవరో తెలుసండి? సిరియా దేశమునకు సైన్యాధిపతి అయిన నయమాను. ఈయనకున్న బలహీనత ఏంటో తెలుసా? కుష్ఠరోగం ఉందండి. ఇది చాలా ప్రమాదకరమైంది. ఆ రోగం విషయం వాళ్ళందరూ అభ్యంతరపడేది, బాధపడేది. ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు, సైన్యాధిపతి అయినా దాని నుంచి బాగు చేసుకోగలిగే మార్గం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ నయమానుకి తన భార్య యెహోవా ప్రవక్త అయినటువంటి ఎలీషా గురించి చెప్పింది. ఆ భార్యకి ఎవరు చెప్పారు? మా సిరిల్ అంటే చిన్న అమ్మాయి చెప్పింది. ఎలాంటి బలహీనతలైనా బాగు చేసేవాళ్ళు డాక్టర్ లేకపోవచ్చు, కానీ యెహోవాకు అసాధ్యమైంది లేదు. స్వస్థపరిచి యెహోవా ఆయనే. ఆ స్వస్థతను కలుగు చేయాలి అంటే ఆయన మీద నమ్మకం ఉండాలి. ఆయన మీద నమ్మకం ఉండాలంటే సేవకుడిని కలవాలి అని చెప్పినప్పుడు నయమాను ఎంత విశ్వాసంగా వెళ్ళాడంటే సిరియా దేశాన్ని నుంచి ఎలీషా ఉండేటువంటి దేశానికి ప్రయాణమై వెళ్ళాడు. కొంతమంది పని వాళ్ళని తీసుకుని, గుర్రములను వేసుకొని, సంపద తీసుకొని ఆ దేశానికి ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. నిజంగా అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాడంటే అతని బలహీనతల వలన అతను కలుగుతున్న బాధ, అతను బలహీనత నుంచి విడుదల పొందాలనే కోరిక ఆయన అంత దూరం, నిజంగా ఎంత దూరం నడిపిస్తుంది చూసారా? నిజమే, మనకున్న సమస్య తొలగింపబడాలంటే ఎంత దూరమైనా వెళ్ళటానికి ఇష్టపడతాం. అంత విశ్వాసం కలిగినటువంటి వాడుగా అంత దూరం వెళ్ళాడు నయమాను. అంత దూరం వెళ్ళిన తర్వాత నయమాను వచ్చాడనే విషయము ప్రవక్త అయిన ఎలీషాకు తెలిసింది. ఎలీషా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? అతను రోగముతో బాధపడుతూ వచ్చాడు. ఇలాంటి గుమ్మం దగ్గర రోడ్డు మీద నుంచున్నాడు. లోపల ఎలీషా గారు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే నేను ఇక్కడ నిలబడ్డాడో గేటుగాడు దగ్గర ఉండేటువంటి గెహాజీ అనే లోపల ఆయన పరిగెత్తుకెళ్ళాడు. దాసుడు వెళ్ళి, అయ్యా అయ్యా అయ్యా, సిరియా దేశపు సైన్యాధిపతి ఒక ఆయన వచ్చాడు, ఆయనకు రోగం ఉందంట, దాని స్వస్థత కలుగుతుందని నమ్మకంతో వచ్చాడని చెప్పాడు. దానికి వెంటనే ఎలీషా బయటికి రాలేదు, ఈయన ముఖం కూడా చూడలేదు. వచ్చాడా? అయితే వీరమ్మకొండ నుంచి రామచంద్రపురం రైట్ తిరిగితే కాలం ఉంటుంది, ఆ కాలంలో 7 సార్లు మనమును స్వస్థత కలుగుతుందని చెప్పేశాడు. ఈ మాటకి వెళ్ళినటువంటి ఆ వ్యక్తికి సంతోషం కలిగిందా, కోపం వచ్చిందా? అక్కడ ఉంటుంది 10వ వచనం మనం చూసినట్లయితే 5వ అధ్యాయములో 11వ వచనంలో అందుకు నయమాను 11వ వచనం, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగం మీద ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగము మానుపని నేను అనుకుంటుని. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్వస్థత కొరకు వెళ్ళినటువంటి నయమాను స్వస్థత ఎలా కలగాలని కోరుకున్నాడు? అక్కడ దాకా వెళ్ళాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళే ఈయన ఒకటి అనుకుని వెళ్ళాడు. ఏమనుకున్నాడంట? నేను ఆ ఇంటికి వెళ్ళగానే
సిరియా దేశపు సైన్యాధిపతిని కాబట్టి లోపల ఉన్న ఎలీషా పరిగెత్తుకుని బయటకు వస్తాడు. బయటకు వచ్చి రోగముగా ఉన్న నా యొక్క స్థలం మీద చేయి పెడతాడు. చేయి పెట్టి ప్రార్థన చేయగా నాకు తగ్గిపోద్ది. తగ్గిపోయిన తర్వాత కానుకలు ఇచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు అనుకున్నట్టుగా మనం ఉండాలా, మనం అనుకున్నట్టుగా దేవుడు ఉండాలా? మరి ఈ రోజుల్లో చాలామంది కూడా దేవుని మీద నమ్మకంతోనే వెళుతున్నారు, కానీ దేవుని మాట ప్రకారంగా జీవించట్లేదు. ఆదివారం ఒక సంఘానికి హాజరవుతున్నామంటే ఏమనుకుంటున్నాం? ఒక సంఘంతో సహవాసాన్ని కలిగి ఉండాలంటే ఆ సంఘం మనం అనుకున్నట్టుగా ఉంటేనే వెళ్తామా లేదా? మనం అనుకున్నట్టుగా ఉండాలి. సేవకుడు మనం అనుకున్నట్టుగా ఉండాలి. మా ఏరియాలో వాక్యం చెప్తాను కూడా నన్ను ప్రేమిస్తారు. కొత్త చోటకి వెళ్తే రవి గారిని ప్రేమిస్తారని ఎవరు ప్రేమించరు. ఎందుకని? సేవకుడుగా వాళ్ళు అనుకున్నట్టు కనపడిన నేను. సేవకుడు అంటే పెద్ద పొట్ట ఉండాలి, లావుగా ఉండాలి, అది వాళ్ళు అనుకునేది. మనిషిని చూసి దేవుడి మీద నమ్మకం, మందిరాన్ని చూసి దేవుడి మీద నమ్మకం, జనాన్ని చూసి దేవుడి మీద నమ్మకం. వీరమ్మగుంటలో క్రీస్తు సంఘం అనేది ఒకటి నిర్మించబడుతుంది. క్రీస్తు సంఘ ఆరాధన జరుగుతుంది. అది సత్యమైన సంఘం అని ప్రకటింపబడుతుంది అని తెలిసినా అక్కడ ప్రార్థన జరుగుతుంది, కానీ అక్కడికి వచ్చే సభ్యులు నేను అనుకున్నట్టు ఉండరు. అక్కడ ప్రార్థన జరుగుతున్న స్థలం నేను అనుకున్నట్టుగా ఉండదు. అక్కడ జరుగుతున్న క్రమం నేను అనుకున్నట్టుగా ఉండదు. అంటే దేవుని దగ్గరికి వస్తున్న నీకు దేవుడు కార్యం చేయాలంటే నువ్వు అనుకున్నట్టుగా అక్కడ సభ్యులు లేరని, నువ్వు అనుకున్నట్టుగా మందిరం లేదని, నువ్వు అనుకున్నట్టుగా సేవకులు లేడని, నువ్వు అనుకున్నట్టుగా ఆరాధన జరగట్లేదు అనుకుంటే నయమానికి నీకు తేడా ఏముంది? చాలామంది జీవితాలలో మేలు పొందగోరి కూడా ఎందుకు పొందలేకపోతున్నారంటే నమ్మకమైతే కలిగి ఉంటుంది, కానీ దేవుడు కార్యం చేయడానికి దేవుడు అనుకున్నట్లుగా ఉండట్లేదు. ఎంతసేపు నేను అనుకున్నట్టుగా జరగట్లేదు, నేను అనుకున్నట్లుగా జరగట్లా. ఇదేంటి ఇక్కడ ఎంత ఎలా ఉంటుంది? నేను అనుకున్నట్లేదే ఇక్కడ మందిరం, నేను అనుకున్నట్టు జరగట్లేదే ఆరాధన, నేను కూడా చెప్పట్లేదే వాక్య భాగం అనుకుంటున్నారండి. అలా అనుకోవటాన్ని బట్టి దేవుని వలన మేలు పొందలేకపోతున్నారు. సేమ్ నయమాను కూడా అదే అనుకున్నాడు. నేను అనుకున్నట్టు ఎలీషా బయటకు రాలేదు కాబట్టి కోపం వచ్చేసింది. రోగముతో ఉన్న నీకే అంత కోపం వస్తే రోగాన్ని బాగు చేసే దేవుడు ఎంత కోపపడాలి? రోగముతో ఉన్న నీకే దేవుని వాక్య ప్రకారంగా దేవుని వాక్యానికి లోబట్టడానికి ఇంత భయం అయితే మరి నువ్వు బాగు చేసే దేవుడు ఇంకా ఎంత కోపపడాలి? అలా కోపపడి వెళ్ళిపోతే నష్టం ఎవరికి? దేవునికా నయమానికా? ఒక సామెత ఉంటుంది, గుర్రం చెరువు దగ్గరికి వెళ్ళి చెరువు మీద అలిగిందంట. ఎవరికి నష్టం? గుర్రానికి కదా నష్టం. మరి చాలామంది ప్రార్థనకి వెళుతూ సత్యాన్ని తెలుసుకుని కూడా వాళ్ళు దేవుని యొక్క వాక్య ప్రకారంగా లోపట్టడానికి తమకు అనుకూలంగా లేదని అలిగి సత్యానికి లోపడట్లేదంటే వాళ్ళకి కదా నష్టం. ఇలా నయమాను కూడా కోపగించుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు. అంటే దేవుణ్ణి మెప్పిందామని వచ్చి దేవుని నొప్పించి పనిచేశాడు. నేను అనుకున్నట్టు లేదు అని సేవకుడి మీదే కోప్పడ్డాడు. నిజంగా అలాగే వెళ్ళిపోయి ఉంటే ఆ రోగంతో తక్కువ టైంలో చచ్చిపోయేవాడు. దేవుడు చెప్పినట్లుగా బ్రతికేవాడు కాదు. దేవుడు చెప్పినట్లుగా మేలు పొందుతూ బ్రతికే దినాలు అతని జీవితంలో వచ్చేవే కాదు. కనుక నయమానులాగా నొప్పించే పనులు ఎప్పుడూ కూడా మనం చేయకూడదు. అలాగూ చేస్తే వాక్యంగానే ఉంటుంది, మన జీవితంలానే ఉంటాయి. ఆ వాక్యం మన జీవితాల్లో పనిచేయాలంటే ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని, జీవాన్ని, వేలును కలగచేయాలి అంటే దేవుని వాక్యాన్ని ఒప్పుకొని దేవుని మెప్పించినట్లుగా మన జీవితాలు మార్చుకోవాలి. అవి ఎలా ఉంటాయంటే రెండు విషయాలను నేనైతే జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంలో. అవి ఎలా ఉంచబడతాయి అనగా ఒక వాక్య భాగంలో మనం చదువుకుందాము. దేవుని మెప్పించేటువంటి వాళ్ళలో మొదటి సెక్షను, మీకు అందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి, తెలియనటువంటి వ్యక్తిగా ఎవరో కూడా ఆయన ఉండడు. ఆయన ఎవరంటే పాత నిబంధన భాగంలో దేవుడు సువార్త ప్రకటించమని నినివే పట్టణానికి పంపిస్తే మరొక పట్టణానికి పారిపోయిన వ్యక్తి ఎవరైనా? యోనా. దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుడు, దేవుడే మాట్లాడిన దైవజనుడు, నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పిన దైవజనుడు. అలాంటి దైవజనుడు కూడా ఆయన దేవుని మాట అతిక్రమించి ఎవరు కాపాడలేని ప్రమాదంలో పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు? ఎప్పుడా? సముద్ర గర్భములో పడ్డాడు. సముద్ర అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. సరే, సముద్రం పడ్డవాడే బతకడం కష్టం కదా.
మళ్ళీ అదే సముద్రంలో చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. సముద్రం లోతులో చేప గర్భంలోకి వెళ్ళిపోయిన తర్వాత అతను ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేశాడు. యోనా గ్రంథంలో 2:1 చూస్తాం మనము. యోనా ఆ మత్స్యమి కడుపులో ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. మీరు ఆ 2వ అధ్యాయం అంతా చదువుకున్నట్లయితే యోనా చేసిన ప్రార్థనలో ఎక్కడైనా నన్ను బ్రతికించు అనే పదం వాడలేదు, కానీ దేవుడు అతన్ని బ్రతికించాడు. అంటే యోనా చేసిన ప్రార్థన దేవునిని మెప్పించింది. యోనా ప్రార్థన ద్వారా దేవుని ఏం చేశాడు? మెప్పించాడు. అంటే ఏం చేశాడు చూడండి, 9వ వచనంలో, యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించును, నేను మ్రొక్కిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనని నాకు రక్షణ దొరుకునని ప్రార్థన చేశాడంట. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు యోనా చేసిన ప్రార్థన. ఈరోజు కూడా మనం కలిగినటువంటి బలహీనతల నుంచి, సమస్యల నుంచి దేవుడు విడిపించాలంటే, ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే, దేవునికి విరోధముగా బ్రతుకుతూ ఉంటే, రక్షణ పొందనటువంటి వాళ్ళు చేయవలసిన ప్రార్థన ఇది. యోనా ఏమన్నాడో తెలుసా? తండ్రి, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించక నేను మానను, నీకు మొక్కుకొన్న మొక్కుబడులు చెల్లింపక మానను. అంటే ఈ మాటలలో యోనా మనసులో ఏం కనపడుతుంది? పశ్చాత్తాపము. రెండవది, ఇక నుంచి నీకు ఇష్టమైన వ్యక్తిగా, నిన్ను స్తుతించే వ్యక్తిగా, నీకు లోబడే వ్యక్తిగా నేను మారతాను అని యోనా అన్నాడా లేదా? ఇక నుంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మానను, మొక్కుకున్న మొక్కుబడులు చెల్లించటం మానను, నీ వలనే నాకు రక్షణ కలుగుతుందనే విషయంలో ఎప్పుడూ నేను బలహీనపరచబడను, నిన్నే నేను నమ్ముకుంటాను అని అతను తన మాటల ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన దేవునికి తెలియపరిచాడు. ఇప్పుడైతే నేను మారతాను, దేవుని వాక్యానికి లోబడతాను, నేను చేయవలసిన పని నేను చేస్తాను, మీ చిత్తాన్ని జరిగిస్తాను అని చెప్పి తనను తాను యోనా ప్రార్థనలో దేవుని దగ్గర ఒప్పుకున్నాడో అది చదువుకుంటాము. ఎప్పుడైతే 9వ వచనంలో ప్రార్థన చేశాడో 10వ వచనంలో ఏం జరిగింది? అంతలో యెహోవా మత్స్యమునకు, అంతలో అంటే ఎప్పుడైతే యోనా ఇలా ప్రార్థన చేశాడో. ఎప్పుడైనా మీరు దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు ఇలా అడిగారా? ఎలాగా? నా లోపాలను సరి చేసుకుంటాను, నేను రక్షణ పొందకపోతే నీ చిత్త ప్రకారముగా నేను బాప్తిసం పొందుతాను, నీ చిత్త ప్రకారముగా నాకున్న బలహీనతలన్నీ, అనగా నా అలవాట్లన్నీ వదిలేసుకుంటాను, వాక్య ప్రకారంగా విధేయతగా నేను ఉంటాను అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామా? ఎప్పుడైతే యోనా తనను తాను మార్చుకుంటానని చెప్పాడో అప్పుడు దేవుడు తన స్థితిని మార్చాడు. కానీ మనం చేసే ప్రయత్నాలన్నీ ఎలా ఉంటాయో తెలుసా? మనకున్న సమస్యను బట్టి ప్రార్థన చేసేటప్పుడు మన నుంచి దేవుణ్ణి శోధించినట్లు కనపడుతుంది తప్ప మనం మన జీవితాన్ని మార్చుకునేటట్లుగా దేవుని దగ్గర కనపడం, మార్చుకునేటట్లుగా మనం కనపడం. కానీ నేను మార్చుకుంటాననేటువంటి స్థితిని దేవుని కనపరచాలి. ఎప్పుడైతే యోనా తనను తాను మార్చుకుంటానన్నాడో అంతలో దేవుడు అతనికి విడుదల కలగ చేయటానికి ఆ మత్స్యమునికి ఆజ్ఞాపించగా, ఆ మత్స్యం 3 దినాల తర్వాత తీసుకెళ్ళి ఏం చేసింది? నినివే పట్టణం దగ్గర అతను కక్కి వేసింది. అతను మరలా సజీవుడయ్యాడు. ఇందాక అనుకున్నాం కదా. ఇప్పుడు యోనా బ్రతగోరుగాడుగా నువ్వు ఉన్నావంటే నేను బ్రతుకుతాను అని పదం తాపేయలేదు. నన్ను బ్రతికిస్తే నేను నీ వాక్య ప్రకారముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, బలులను చెల్లించి, నీవే నా రక్షణకు ఆధారమని నమ్ముకునేవాడుగా నేను నిలబడతాను అన్నాడంటే. మనం ఒప్పుకునేది దేవుని మెప్పించాలి తప్ప దేవునిని నొప్పించేదిగా ఉండకూడదు. ఇలా ఎవరైనా ఇంకా రక్షణ పొందని వాళ్ళగా ఉంటే యోనాలాగా మారి క్రీస్తుని అంగీకరించి మొదట బాప్తిసం పొందిన వాళ్ళగా మీరుంటే అది మొదట మనం చేసే పని. ఎప్పుడైతే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికిన వారుగా ఉంటారో అప్పుడు అవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. అలా కాకుండా యోనా ఈసారికి
చేప కడుపులోంచి నన్ను కాపాడు, మారే ప్రయత్నం చేస్తానంటే కాపాడతాడా? ముందు నువ్వు చెయ్యి, తర్వాత నేను మారతానంటే దేవుడు చేయడు. నేను మారి నీ దగ్గర నిలబడ్డాను కనుక సహాయం చేయమంటేనే దేవుడు అక్కడ యోనాకు సహాయం చేశాడు. ఇది రక్షణ పొందనటువంటి వాళ్ళకి యోనా మాదిరి అయితే, రక్షణ పొందిన తర్వాత కూడా మనకి సమస్యలు శోధనలు వస్తూ ఉంటాయి. క్రైస్తవులు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ టైంలో నిజమైన విశ్వాసం కలిగిన నీవు సమస్య వచ్చినప్పుడు ఒక భక్తుడు చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నీకు ఎదురైంది ఏది ఉండదు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయనకైతే టైం అయిపోయింది. ఈయన టైం అయిపోయిందని డాక్టర్లో ఊళ్ళో పెద్దలు నిర్ణయించాల, డైరెక్ట్గా దేవుడే నిర్ణయించేశాడు. ఏమని? ఇక నీ సమయం అయిపోయింది కాబట్టి నీ గురించి ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం ఏమి ఉండదు. అది కుటుంబ పతనమే కావచ్చు, ఆరోగ్య పతనమే కావచ్చు, ఆర్థిక పతనమే కావచ్చు, పతనం రెడీ అయిపోయింది ఇంకా. కాబట్టి ఇంకా నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడే యెషయా ప్రవక్త ద్వారా అతనికి వర్తమానం పంపించాడు. ఎవరికి? హిజ్కియాకు వచ్చిన వ్యాధి ఏంటి? మరణకరమైన రోగము కలిగిందండి. ఎప్పుడైతే ఈ బలహీనత ఆయనకు వచ్చిందో ఇంకా దిగులు పెట్టుకుని నీరసించిపోలేదు, దేవుడి మీద కోపం తెచ్చుకొని దేవుని బూతులు తిట్టాడా? మన చేతి రెండు ఒకటే. దేవుడు కూడా ఏంటో నా జీవితం ఇలా చేసేసాడు అని ఇంకా బలహీనమయ్యి ఇంకా నీరసించిపోతాం. లేదా దేవుడు కూడా అన్యాయం చేశాడు నాకు, దేవుడు కూడా జాలి లేదు, దేవుడు కూడా ప్రేమ లేదు, అందరూ బాగానే ఉన్నారు, నా స్థితి ఎందుకు ఇలాగైపోతుంది, నేనే ఎందుకు ఇలాగైపోతున్నాను, నా కుటుంబం ఎందుకు ఇలాగైపోతున్నా దేవుణ్ణి దూషిస్తారు. కానీ నిజమైన విశ్వాసం కలిగిన వాడు హిజ్కియాలాగా ప్రార్థన చేస్తాడు. హిజ్కియా చేసిన ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? యెషయా గ్రంథంలో 38వ అధ్యాయము 3వ వచనంలో అతను చేసిన ప్రార్థన చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన చేసిన ప్రార్థన యొక్క ప్రత్యేకతను మనం చూస్తాము. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమైన ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. ఇక్కడ ఎక్కడైనా హిజ్కియా నన్ను ఎందుకు బతికించవు, నాకెందుకు మేలు చెయ్యవు, నాకెందుకు సహాయం చేయవని పదం వాడాడా? ఏమన్నాడో తెలుసా? ఎప్పుడైతే ఈ మాట యెషయా చెప్పాడో వెంటనే గోడ తట్టు తిరిగి, తండ్రి, నేను యథార్థమైన హృదయం కలిగిన వాడుగా నీ సన్నిధిలో నేను ఎట్లున్నానో, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా ఉన్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నాడండి. ఈ మాట అనగలగలమా? మనం తండ్రి, నేను ఎంత యథార్థంగా ఉంటున్నాను, మరి నాకెందుకు ఈ సమస్య వచ్చింది, దయచేసి దాన్ని తీసేయి అని చెప్పగలిగే అంత ధైర్యం మనకుంటుందా? ఏ తప్పు లేని వాళ్ళంగా మనం ఉంటామా? ఒక ఆదివారం గురించి చెప్పండి. తండ్రి, ప్రతి ఆదివారము ప్రారంభ ప్రార్థన కంటే ముందే వెళ్ళిపోతాను కదా నేను, మరి నాకెందుకు మేలు జరగట్లేదు, నాకెందుకు బిడ్డలు కలగట్లేదు, నాకెందుకు లాభం రావట్లేదు, నేనెందుకు పాస్ అవ్వట్లేదని చెప్పగలమా? ఒక ఆదివారం దగ్గరే మన యథార్థత సంపూర్ణంగా లేదు. హిజ్కియా అయితే అన్ని విషయాల్లో తండ్రి నీ ఎదుట యథార్థవంతులుగా నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు. ఇంకొకటి, హిజ్కియా తనకు అనుకూలంగా ఉన్నాడా, దేవునికి అనుకూలంగా ఉన్నాడా? అన్నాడు, తండ్రి నీకు అనుకూలంగా నేను ఎట్లు నడుచుకున్నాను. ఎవరికి అనుకూలంగా? దేవునికి అనుకూలముగా నేను ఎట్లు నడుచుకున్నాను దయచో జ్ఞాపకం చేసుకోమన్నాడంట. ఎప్పుడైతే ఇలా హిజ్కియా ప్రార్థన చేశాడో, ప్రార్థన అంటే రిక్వెస్ట్ పెట్టుకోవటం, ఎప్పుడైతే హిజ్కియా రిక్వెస్ట్ పెట్టాడో దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడా, రిజెక్ట్ చేశాడా? ఏం చేశాడు? నువ్వు చాలామంది వెళ్తున్నారు కదా, పొద్దున్న కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాం మేము ఏదో పని మీద. వెళితే బ్యాంక్ అకౌంట్ కేవైసీ చేయడానికి ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాడు. ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ అన్నాడు, నీ నెంబర్ యాడ్ అవ్వలేదు కాబట్టి నీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది అన్నాడు. నెంబర్ యాడ్ అయిపోయినా అది తీసుకోవట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు.
ఒక ఆమెకి ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ ఎంటర్ అవ్వలేదు, రిజెక్ట్ చేశాడు. ఒక ఆవిడకి బ్యాంక్ అకౌంట్ దగ్గర ఐఎఫ్సి కోడ్ లేదు, రిజెక్ట్ అంటే ఒక్కటి లేకపోయినా పెట్టిన అప్లికేషన్ ఏమైపోతుంది, రిజెక్ట్ అయిపోతుంది. ఇది మనుషుల దగ్గర. మరి దేవుని దగ్గర మనం చేసే ప్రార్థన కూడా ఒక రిక్వెస్టే. మన ప్రార్థన మనం యాక్సెప్ట్ చేయటం కాదు. ఎవరు యాక్సెప్ట్ చేయాలి? దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దేవుడు యాక్సెప్ట్ చేయాలంటే పాపములు ఉన్నవాడు యోనాలాగా మారి దేవునికి రిక్వెస్ట్ పెట్టుకోవాలి, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. పరిశుద్ధుడిగా ఉన్నవాడు హిజ్కియాలాగా జీవించి దేవునికి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే హిజ్కియా నేను యథార్థంగా బ్రతుకుతున్నాను, నీకు తెలుసు తండ్రి, నేను ఎప్పుడు నీకు అనుకూలంగానే జీవిస్తున్నాను, ఎప్పుడు కూడా నీ పనిని నాకు అనుకూలంగా మార్చుకోలేదు, నీకు చేసే పనిని నాకు నచ్చినట్టుగా నేను చేయలేదు, కనుక నేను నీకు అనుకూలంగా నడుచుకున్నాననే విషయాన్ని కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు 5వ వచనంలో ఆయన ఏం చేశాడో చూడండి. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, దావీదునకు దేవుడైన యెహోవా నీవు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించాను. అంటే ఏం చేశాడు ఆయన? యాక్సెప్ట్ చేశాడు. ఎందుకనగా అతను దేవుని వాక్య ప్రకారం యథార్థంగా ఉన్నాడు, దేవునికి అనుకూలంగా తన పనిని తన జీవితాన్ని మార్చుకున్నాడు. కనుక ఇప్పుడు కూడా మీ చదువు అయినా ఉద్యోగమైనా ఈ ఏరియాలో ఎక్కువ చేపల పనికి వెళ్తూ ఉంటారు. చేపల పనికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, కూలి పనికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ఏ పని చేసినా ఆ పని ఎప్పుడు దేనికి అనుకూలంగా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉంటుందా లేదా ముందు మనం చూసుకోవాలి. మనం దేనికి అనుకూలంగా చూసుకుంటాం? పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి వెళ్ళిపోతాను ఇంటికి, ఇది మనం చూసుకునేది, అవునా కదా? ప్రొద్దున్నే పిల్లల్ని పంపించిన తర్వాత వెళ్ళొచ్చా, ఇది మనం చూసుకునేది. కానీ ఎప్పుడైనా దేవుని పనికి అనుకూలంగా ఇది ఉంటుందా లేదని ఆలోచన చేశారా? దేవుని పనికి ఎప్పుడైతే అనుకూలంగా మీరు, మీ పనులు, మీ జీవితాలు మారతాయో అన్నీ దేవుడు మీకు అనుకూలంగా మారుస్తాడు. ఆయుష్కాలము, ఆరోగ్యంతో పాటుగా అన్నీ దేవుడు మనకు అనుకూలంగా చేస్తాడు. ఇలా మీరు ప్రార్థన చేయండి. అలా చేయాలంటే అలా జీవించిన వాళ్ళై ఉండాలి. హిజ్కియా అలాగా మీరు చేయగలరా? తండ్రి, నేను అన్నీ నీకు అనుకూలంగానే చేస్తాను, నీకు అనుకూలంగా లేదు ఏదైనా, అది ఎంత లాభమైనా నేను దాని జోలికి వెళ్ళను అని చెప్పగలిగే ధైర్యము, విశ్వాసం మీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు కీర్తన గ్రంథంలో చెప్పినట్లుగా ఆయుష్కాలాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మేలు పొందే బ్రతుకు మనకు వస్తుంది. ఎంత భక్తి కలిగి ఉన్నా ఎందుకు ఇంకా మనం మేలును చూడలేకపోతున్నామంటే భక్తి గలవాళ్ళముగా ఉంటున్నాము, కానీ దేవునికి అనుకూలంగా మనం మార్చుకోలేకపోతున్నాం. హిజ్కియాలాగా ప్రార్థన చేయగలిగే స్థితిలో మీరు ఎదగండి, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. యోనాలాగా మార్చుకుని దేవుని మీరు అడగండి, దేవుడు ఖచ్చితంగా మరణ పాశం నుంచి యోనాను విడిపించినట్లుగా మన జీవితాలను కూడా దేవుడు విడిపిస్తాడు. హిజ్కియా విషయంలో దేవుడే నిర్ణయం చేసేసిన హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించేదిగా ఉంది కాబట్టి అతనికి దేవుడు మరలా ఏమిచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చిన వాడై ఉన్నాడు. ఇవ్వాలని దేవునికి కోరిక ఉంది, పొందాలని మీకు కోరిక ఉంది, కానీ ఇచ్చే దేవునికి అనుకూలంగా జీవించే మనసు మాత్రం చాలామందికి లేదు. కనుక ఆలోచించండి, ఈ లేఖనాల ప్రకారంగా ఎందుకు నేను మేలులు పొందలేకపోతున్నాను? ఇచ్చే సామర్థ్యం దేవుడికి లేదా? పొందే అర్హత నాకు లేదా? ఒకవేళ లేకపోతే ఎక్కడ దాన్ని కోల్పోయాం? బ్యాంకులో నీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ అవ్వట్లేదంటే నెంబర్ సరిగా లేదా, బ్యాంక్ అకౌంట్ సరిగా లేదా, ఆధార్ కార్డు సరిగా లేదనుకుంటున్నాము కదా. అలాగే దేవుని దగ్గర మీరు మేలు పొందలేకపోతున్నారంటే ఎక్కడ మనది ఆగిపోయింది అప్లికేషను. ఇంకా రక్షణ పొందలేదా? పొందే వారంగా ఉండాలి. సత్యమైన నిజమైన క్రీస్తు సంఘంలో లేమా? ఏది నిజమైన సంఘమో, ఏది బైబిల్లో ఉన్న సంఘమో ఆ సంఘానికి హాజరయ్యే వాళ్ళమై ఉండాలి. ఆ సంఘానికి హాజరవుతూ కూడా మనకు అనుకూలంగా ఉంటే వెళుతూ, అనుకూలంగా లేకపోతే మానేసే వాళ్ళంగా ఉన్నామా? ఇక నుంచి దేవా నీ పనికి అనుకూలంగా నా పనులన్నీ మార్చుకుంటానని తీర్మానం చేసుకోవాలి. అలా మీరు చేసుకోగలిగితే బ్రతుకు కాదు, మేలు పొందుతూ నడిచేటువంటి బ్రతుకును దేవుడు మన జీవితాలకు సంపూర్ణంగా ఇస్తాడు. అది ఆయన కోరుకునేది. మన ప్రయత్నం అనేది ఎలా ఉండకూడదంటే, చివరికి ఒక వచనం చదివిస్తాను. ప్రకటన గ్రంథంలో చాలామంది యొక్క ఆలోచన ఉద్దేశం ఎలా ఉంది?
దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇక్కడ దేవుడే స్వయంగా అంటున్నాడు, నీవు అడుగుదామనుకుంటున్నావు, నేను ఇద్దామనుకుంటున్నాను. ఎక్కడికి వచ్చేద్దామనుకున్నాడు ఆయన? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని ఇంటిలోని ప్రవేశించదునో, అతనితో కూడా నేను, నాతో కూడా అతను కలిసి భోజనం చేద్దామంటున్నాడు. ఇక్కడ స్వయంగా ఎవరే వద్దామనుకుంటున్నారు? దేవుడే. ఎలాంటి దేవుడు ఆయన? బ్రతికించే దేవుడు, మేలు పొందుతూ బ్రతికించే దేవుడు, ఆయుష్కాలం ఇచ్చే దేవుడు, అన్నీ ఇచ్చే దేవుడే వచ్చి తలుపు వద్ద నిలుచుని తట్టుతున్నాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? తలుపు తీస్తే చాలు. ఏం చాలు? తలుపు తీస్తే చాలు. గుడివాడ నుంచి వీరమ్మగుంట రావటం కష్టమా? ఈ గేటు తీయటం కష్టమా? ఏది కష్టం? మేము మరీ ఇప్పుడు ఆ రోడ్డు అంటే వచ్చాం. వేరేది చాలా దారుణంగా ఉంది రోడ్డు. అక్కడి నుంచి అంత కష్టపడి మేము వచ్చాం. ఇక్కడికి వచ్చాక శాంతకుమారి గారు ఈ డోర్ మాత్రం తీయట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది? నిన్నేమి అక్కడికి వెళ్ళి రాక్కరమని చెప్పట్లేదు, వచ్చినానికి తలుపు తీస్తే చాలు. ఇది తెలిసి కూడా చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు చేసే ప్రార్థనలు, వారు చేసే విశ్వాస పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే, ఆయన వచ్చి తలుపు కొడుతున్నాడు, ఈవిడ తలుపుకి అంత దూరాన్ని నుంచుని రండి లోపలికి రండి, రండి లోపలికి రండి, తలుపు తీయట్లా. ఏమంటుంది? రండి లోపలికి రండి, రండి లోపలికి రండి అంటుంది. ఆయన లోపలికి వస్తాక తలుపు తీయాలి కదా, తలుపు తీయకుండా రండి 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 అంటే వస్తాడా? ఆమె లోపల రండి లోపల రండి అని పిలిచి ఇంకా రావట్లేదని ఏడుస్తూ మొదలెట్టింది. వస్తాడా? ఇంకా రావట్లేదని ఉపవాసం చేస్తుంది. వస్తాడా? ఉపవాసం చేసినా, ఏడ్చినా, నువ్వు ఎంత ప్రాధేయపడినా ఆయన రావాలంటే నువ్వు తలుపు తీయాలి కదా. అలాగే చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, కానీ ముందు చేయాల్సింది ఇట్లా. ఆయన రాజ్యాన్ని వెతికి నిజమైన సంఘంలోకి వెళ్ళట్లేదు, ఆ సంఘంలో సభ్యులుగా ఉండట్లేదు, ఆ సంఘంలో నీతిమంతులుగా ఉండట్లేదు, కానీ దేవాన్ని ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఏమంటున్నాడు? ఇవన్నీ తర్వాత కానీ ముందు తలుపు తీయ అంటున్నాడు. తలుపు మాత్రం తీయను కానీ నువ్వు మాత్రం వచ్చి అంటున్నారు. జీవితంలో ఎప్పుడు కలుగుతుంది మార్పు? ఎప్పుడు దేవుడు సహాయం చేస్తాడు? కానీ దేవుడు కోరుకునేది ఒకటే, ఆ నన్ను మీరు మెప్పించాలంటే ముందు నా రాజ్యాన్ని మీరు వెతకండి, ఆ రాజ్యంలో నీతిమంతులుగా మీరు ఉండండి. ఈ రెండు మీరు చేయగలిగితే ఆ రెండు దేవుడు చేస్తాడు. ఏ రెండు? బ్రతికిస్తాడు, మేలు పొందుతూ బ్రతికే జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కలగ చేస్తాడు. అలాంటి జీవితాన్ని విజయ్ గారి విషయంలో, శాంతకుమార్ గారి విషయంలో కూడా దేవుడు కలుగు చేయాలని మనం కోరుకుంటూ విశ్వాసం కలిగి ప్రార్థన చేద్దాం. వారికి మాత్రమే ఈ దీవెన కాదు, మనందరికీ ఈ అవసరం ఉంది. లేదా బ్రతకాలి, మేలు పొందుతూ బ్రతకాలి. అలా బ్రతికేవారుగా మనం ఉండాలంటే యోనాలాగా మనం మన అపరాధములు ఒప్పుకొని క్రీస్తులోకి వెళ్ళాలి. హిజ్కియాలాగా నీతిమంతులుగా బ్రతుకుతున్నామని దేవుని దగ్గర నిరూపించుకోవాలి. అప్పుడు దేవుడు మనకేం కావాలో అవన్నీ సమృద్ధిగా ఇస్తాడు. అలాంటి దేవుళ్ళు పొందుకునే వాళ్ళంగా మన విశ్వాసంలో కొనసాగుదాము. అటు స్థితిని దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి హృదయాలలో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా ఉన్న మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ సమయం నాకు ఇచ్చిన సోదరుడు రవి గారికి వందనాలు తెలియజేస్తున్నాను.